హాయ్ అండి. నేను మీ లావణ్య బుధవరపు. నా వీడియోస్ని ఆదరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సరే, మనం నా ముందు వీడియోలో సెల్ఫ్ బ్రాండింగ్ అంటే నా గురించి నేను జనానికి అవగాహన కలిగేలాగా చెప్పాలి అనే విషయం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏంటంటే పర్సనాలిటీ స్ట్రెంగ్త్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. పర్సనాలిటీ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? ఇప్పుడు ఏ పనైనా చేయాలని అనుకోండి, మీ మనస్తత్వం కానీ మీ వ్యక్తిత్వం కానీ ఎలా ఉంది అనే దాన్ని బట్టే ఆ పనిని మీరు ఎంత స్ట్రాంగ్గా చేయగలుగుతారు అనే విషయం ఆధారపడి ఉంటుంది. అవునంటారా కాదంటారా? సో మీరు మన చుట్టుపక్కల రకరకాల వ్యక్తిత్వాలు ఉన్న వ్యక్తుల్ని మనం చూస్తాము. మనకి పురాణాల్లో కావచ్చు, నీతి కథల్లో కావచ్చు, రకరకాల సైకలాజికల్ బుక్స్లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఈ పర్సనాలిటీ ట్రేట్స్ అంటే వ్యక్తిత్వానికి సంబంధించిన రకరకాల విషయాల్ని రకరకాల కథల రూపంలోనూ రకరకాల ఆర్టికల్స్ రూపంలోనూ మన ముందుకి ఎంతోమంది తీసుకొచ్చారు. సో మనం దాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలంటే, మనం ఏదైనా సాధించాలి అనే ఆలోచనతో ఉన్నాము అని అనుకుంటే కనుక ఏదైనా సాధించే ముందు మన గురించి మనం తెలుసుకోవడం అనేది చాలా అవసరం. నేను పర్సనల్గా ఎంత స్ట్రాంగ్ అనేది. కొంతమంది ఉన్నారనుకోండి, కింద పడినా కూడా దులుపుకుని లేచి మళ్ళీ నడవడం పరిగెట్టడం మొదలు పెడతారు. కొంతమంది పడితే కాసేపు ఆ నొప్పిని తట్టుకోలేక బాధపడతారు. ఆ తర్వాత మెల్లిగా లేచి ఇంకొకళ్ళ సాయంతోటో వాళ్ళంతట వాళ్ళుగానో లేచి ముందుకెళ్తారు. ఇంకొంతమంది ఉన్నారనుకోండి, వాళ్ళు ఒకసారి పడిపోయారంటే ఇంకక్కడి నుంచి లేవడానికి ప్రయత్నించరు. ఇంకా కొంతమంది ఉన్నారంటే వాళ్ళు అసలు ఎక్కడ పడిపోతామో అని ముందుగా అడుగు కూడా వేయరు. సో మీరు ఏ కోవకి చెందిన వాళ్ళు అనేది మీరు కరెక్ట్గా తెలుసుకోవాలి. అంటే ఇది ఎలా తెలుస్తుంది అని అనుకుంటే కనుక మీ దగ్గరే మీ ఎగ్జాంపుల్స్ అన్నీ ఉంటాయి. ఇదివరకు మీరు మీ లైఫ్లో ఎన్నో పనులు చేసుంటారు, మొదలుపెట్టి ఉంటారు. కొంతవరకు కంటిన్యూ చేసిన తర్వాత మీ అనుభవాలు ఏంటి, మీకు జరిగిన పరిస్థితులు ఏంటి, దానివల్ల మీరు తీసుకున్న రకరకాల నిర్ణయాలు ఏంటి, మీరు మార్చుకున్న నిర్ణయాలు ఏంటి అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఏ పనైనా సరే మొదలుపెట్టే ముందు మనం తెలుసుకోవాలి అనే ఈ విషయంలో మాత్రం మీ మెంటాలిటీ ఎలాంటిది. ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు ఆరంభ సూరతో అన్నట్టుగా పని మొదలు పెట్టేసి కాస్త ఒక 2 రోజులు చేసిన తర్వాత లేదా 4 అడుగులు నడిచిన తర్వాత అయిపోయిందని వెనక్కి వచ్చేస్తారా, లేకపోతే నేను పని ఎలాగైనా చేస్తాను అని మధ్య దాకా చేస్తారా? లేదా కొంతమంది ఏది ఏమైనప్పటికీ నేను సాధించి తీరుతాను అని చెప్పి ఆఖరి వరకు చేస్తారా అనేది మీకు మీ గురించి తెలియాల్సిన విషయం. అలా తెలిస్తే మీరు ఎలాంటి పని మొదలు పెట్టచ్చు, పెట్టిన తర్వాత కూడా ఎంతవరకు అది సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే విషయం మీకే చాలా వరకు తెలిసిపోతుంది. కానీ ఇక్కడ దాని అర్థం ఏంటంటే, ఎవరైతే పని చివరి వరకు చెయ్యలేకపోయారో ఇదివరకు వాళ్ళు అసలు మొదలు పెట్టద్దని మాత్రం కాదు. అప్పుడు ఏం చేయాలి అంటే, ఇంతవరకు నాకున్న ఎక్స్పీరియన్సెస్ లేదా అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఒకవేళ నేను ఒక పనిని కొంత స్థాయి దాకా తీసుకొచ్చి ఆపేస్తున్నాను, చెయ్యలేకపోతున్నాను అనుకున్నప్పుడు నేను ఎవరినైనా సాయం తీసుకోవాలి. ఎలాంటి సాయం తీసుకోవాలి? నాలాంటి వాళ్ళే నాకు సాయంగా ఉన్నారనుకోండి, అందరూ మధ్యదారిలో వెనక్కి వెళ్ళిపోవాలనుకునే వాళ్ళే. కానీ నాకు ఎలాంటి వాళ్ళ సాయం ఉండాలి? ఏది ఏమైనప్పటికీ నువ్వు ఈ పని చేసి తీరాలి, ఏది ఏమైనప్పటికీ ఇదివరకులాగా వెనక్కి వెళ్ళిపోవడానికి వీలు లేదు అని చెప్పి నన్ను బతిమాలుకునో లేకపోతే కసురుకునో కూడా నా మీద హక్కుగానో లేకపోతే నా మీద అభిమానంగానో నన్ను ముందుకు నడిపించే దిశగా తీసుకెళ్లే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సాయం తీసుకోవాలి. మరి అలాంటి వాళ్ళు ఎవరుంటారో మనకి అంటే, ఆబ్వియస్లీ మనకి గురుస్థానంలో ఎవరైతే నిలబడగలరో వాళ్ళే మనకి ఇది చేయగలుగుతారు. సో మీరు పని ఏదైనా మొదలు పెట్టేటప్పుడు మీరు ఆ పనికి తగిన గురువుని కూడా ఎంచుకోవాలి. ఎవరి గురువు అంటే, మనకి బహుశా ప్రొఫెషన్లో అయితే ప్రొఫెషనల్ గురువులు ఉంటారు, స్పిరిచువాలిటీకి స్పిరిచువల్ గురువులు ఉంటారు. అలాగా ఏ గురువు అంటే ఏం చెప్తామంటే, మీరు చేసే పనిలో ఆల్రెడీ నిష్ణాతులైన వాళ్ళు, సాధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నాకు ఈ పని నేను ఇలా మొదలు పెట్టబోతున్నాను, ఈ పనిలో నాకు ఇదివరకు ఈ ఏరియాస్లో ఇబ్బందులు వచ్చాయి, నాకు ఈ ఏరియాలో మీ గైడెన్స్ కావాలి, లేదా మీ మార్గదర్శకంలో నేను ముందుకు నడవాలనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళతో మాట్లాడి, అప్పుడు మీరేంటంటే పని గురించి పూర్తిగా ఒక వివరం తీసుకోవాలన్నమాట. అంటే ఈ పనికి అసలు మొదలు పెట్టేది ఎలాగా, దీనికి వచ్చే సాధక బాధకాలు ఏంటి, దీనికి నేను అసలు ఎక్కడ ఏది ఆపాలి, ఏది చెయ్యాలి, ఎలాంటి పరిస్థితుల్లో నేను ముందుకు వెళ్ళకూడదు, ఎలాంటి పరిస్థితుల్లో నేను ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నింటిలోనూ కూడా ఆ గురువు దగ్గర నుంచి మనం
సరైన అవగాహన తీసుకోవాలి. దాంతోపాటుగా ఇప్పుడు మనం పర్సనాలిటీ గురించి అనుకుంటున్నాం కదా, మన గురించి మనకెంత బాగా తెలుసో మన గురువు స్థానంలో ఉన్న వాళ్ళకి కూడా మన గురించి మనకంటే బాగా తెలిసే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళు మనల్ని చూసి ఎక్కడ నువ్వు ఇంకా స్ట్రాంగ్గా అవ్వాలి అనే విషయాలు చెప్తారు. కొంతమందికి కోపం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే అన్ని విషయాలని లైట్గా తీసుకునే లక్షణం ఉంటుంది. అంటే ఏది ఏమైనప్పటికీ నవ్వేస్తూ ఉంటారనమాట. నవ్వుతున్నారు కదా అని చెప్పి చాలా ఆనందంగా ఉన్నారని కాదు, వాళ్ళు ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోలేరు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాగే కొంతమంది ఉన్నారనుకోండి, పెద్దగా పట్టించుకోరు, నిర్లక్ష్యంగా ఉంటారు. కొంతమంది డిసిప్లిన్ని పాటించరు, కొంతమంది వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, ఆ క్లారిటీ తెచ్చుకోవడానికి ఏం చేయాలో కూడా తెలియదు. అంటే ఏం చేయాలో తెలియకపోవడం ఒక విషయం పర్వాలేదు, కానీ ఏం చేయాలో తెలుసుకోవడానికి చేయవలసిన ఆ క్లారిటీని సంపాదించాల్సిన పని ఏదైతే ఉందో దాన్ని కూడా సరిగ్గా చేసుకోలేరు. ఏదో చేస్తున్నానని వెళ్ళిపోతూ ఉంటారనమాట. అది కూడా సమస్య. సో ఇలాగ చాలా చాలా విషయాలు ఉంటాయి. సో మీ మనస్తత్వం ప్రకారం మీకు ఎక్కడెక్కడ మీ వీక్నెసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మీ స్ట్రెంగ్స్ ఉన్నాయనేది మీరు ముందు ఐడెంటిఫై చేసుకుని దానికి తగ్గట్టుగా కొన్నిసార్లు ఏంటంటే ఓడిపోతుంటే ఏడుస్తూ కూర్చుంటారు. ఏడ్చినందువల్ల జరిగేది ఏమి ఉండదు కదా. ఏడవడం కాదు, ఓడిపోవడం అంటే బాధ ఉంటుంది కాదని ఎవ్వరూ అంటలేదు. కానీ ఆ బాధ నుంచి బయటపడడానికి ఏం చేయాలి అనేది తెలుసుకున్న వాళ్ళే ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అక్కడ మీరు ఏం చేయాలో తెలియాలి. ఈ పర్సనాలిటీ అనే ఒక పాయింట్ మీద మాట్లాడడానికి ప్రపంచంలో కావాల్సినంత సబ్జెక్ట్ ఉంది. నేను మొత్తం ఇప్పుడు మాట్లాడబోట్లేదు ఈ వీడియోలో. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఇంకా చిన్న చిన్న పాయింట్స్ తీసుకుని ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పటికి మాత్రం అసలు మీరు ఆరంభ సూర్యుల మధ్య వరకు తీసుకెళ్తారా, చివరి వరకు చేయగలుగుతారా, లేదా మీకు ఒకవేళ అలాంటి ఇబ్బంది ఉంటే కనుక ఎలాంటి గురువుని చూసుకుని మీరు ఆశ్రయిస్తే మీరు ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి, అసలు మీరు ఏ పని చేద్దాం అనుకుంటున్నారు, ఆ పనికి ఉన్న సాధక బాధకాలు ఏంటి, ఇలాంటి విషయాల మీద తప్పకుండా ఆలోచిస్తూ ఉండండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మంచి పాయింట్స్తో మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ. సీ యూ.